హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో డ్రై ఫ్రూట్స్తో మంచి హెల్తీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని హనీలో నానబెట్టుకొని రోజు పరగడుపున 1 to 2 స్పూన్స్ కనుక తింటే హెల్త్కి చాలా చాలా మంచిది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ తీసుకోవటం వలన ఇమ్యూనిటీ బూస్టర్గా, ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇంకా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. అలాగే మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఏది అవైలబుల్లో ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదాం, పిస్తా, వాల్నట్స్, అంజీర్, బ్లాక్ రైజిన్స్, క్యాష్యూస్ని తీసుకుంటున్నాను. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ మెలాన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డేట్స్ ఉంటే డేట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్వాంటిటీస్ అనేవి కూడా మీ ఇష్టం, ఇంతే తీసుకోవాలంటూ రూల్ ఏమీ లేదు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుంటే హనీ అనేది పీసెస్ని పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా రైజిన్స్ని ఎక్కువ యాడ్ చేయడం వల్ల స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాష్ చేశాక వాటర్ మొత్తాన్ని నీట్గా డ్రై చేసుకోవాలి. అంటే దీనికోసం ఏదైనా క్లాత్ని తీసుకొని తుడుచుకొని 1 గంట పాటు ఎండలో అయినా పెట్టచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని తడి లేని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం దీన్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటేనే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం మునిగే వరకు హనీ వేసి ఒకసారి మొత్తం చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం హనీలో నానటానికి 1 week to 10 days దాకా టైం పడుతుంది. ఇది వెంటనే అయినా తినచ్చు, కాకపోతే 1 week 10 days ఆగితే డ్రై ఫ్రూట్స్ హనీలో నాని ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి, నీరసంగా ఉండేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇది 1 స్పూన్ తీసుకున్నట్లయితే రోజంతా యాక్టివ్గా ఉంటారు. అలాగే ఇది చిన్నపిల్లలకి వెయిట్ గెయిన్లో చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ తినకుండా మిస్ చేస్తూ ఉంటాము మన డైలీ లైఫ్లో. అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ 1 to 2 స్పూన్స్ కనుక ఇలా తీసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ తిన్నట్లుంటుంది, పైగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా తడిలేని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 months పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.